ఎందుకోసం ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఇవాళ జీరో దందా సాగుతూ ఉంది. జీరో దందా అంటే శ్రీకాంత్ గారు వితౌట్ ట్యాక్స్ జీరో అంటే ఈ ట్యాక్స్ కడుతూ నడిపిస్తూ ఉన్నారు. అయితే ఏమంటే బిల్లులు ఒరిజినల్ జిఎస్టీ బిల్లులు ఇవ్వరు, వాళ్ళు పేపర్ మీద రాసిస్తారు. ఇటువంటి బిల్లులు నడుస్తూ ఉన్నాయి. మరి దాడులు ఎక్కడ జరిగినట్టయితే నేను ఈ రోజు వరకు కూడా పేపర్లో చూస్తున్నా, ఏ రోజు ఒక్కరోజు దాడి జరిగిన సందర్భం అయితే కనబడతలేదు వాస్తవానికి. మరి ఇంకోటి వాళ్ళు తీసుకొచ్చేది కూడా కొత్త కొత్త కంపెనీలే, ఏంటంటే చాలా బాగుంటుంది కంపెనీ అని చెప్తారు. మరి ఆ కంపెనీ ఎక్కడ పుట్టింది, ఏం కథ, ఎట్లా తెస్తా ఉన్నారు అనేది ఇక పర్యవేక్షణ అయితే అధికారులు చేయలేట్టు కనబడతా ఉన్నారు. దయచేసి వీటి మీద అన్నిటి చర్యలు చేయండి. ఇలా మార్కెట్ పోతే వాస్తవానికి కూడా వాళ్ళే మార్కెట్ విస్తరించి ఉన్నారు. ఇలా ఇప్పుడు అంటే వాస్తవానికి వాళ్ళే ఇప్పుడు దీన్ని సింపుల్గా ఆలోచిస్తే చిన్నగా అరికట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయి మనకు? 3-4 ఉంటాయి. ఆ టోల్ గేట్ దగ్గర చిన్న అంటే ట్యాక్సీ ఆడేదో 5,000-6,000 ట్యాక్సీ నడుపుకుంటూ ఒక రోజంతా కష్టపడి దాని మీద టోల్ బిల్ వేస్తున్నాం, అవునా? అక్కడిని ఒక వెహికల్ గూడ్స్ వస్తుంది, దానికి జిఎస్టీ ఉందా లేదో ఒకసారి అడగండి. అక్కడ ఒక దానికి సంబంధిత అధికారిని పెట్టండి. అలా పెట్టరు. సామాన్యుని బాధుడే తప్ప సంపన్నుని ఎప్పుడు బాధరు. నేను త్వరలోనే ఆ పేపర్లో మీరు దాడి చేస్తే మీరు చూడాలని అనుకుంటాను, నేను చదవాలనుకుంటాను. దయచేసి చూద్దాం, ఒకసారి చూడండి, తప్పే ఉంది అంట. చేయరు వాళ్ళు ఏం చేసినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాలలో పెద్ద షాప్ ఉంటుంది అనుకోండి, మనం పేర్లు చెప్పొద్దు, పెద్ద షాప్ ఉంటుంది. ఆ షాపులో ఇప్పటి వరకు జిఎస్టీ వాళ్ళు కానీ సేల్ ట్యాక్స్ వాళ్ళు కానీ రైడ్ చేయరు. ఇప్పుడు చెన్నూరు తీసుకుందాం, లేకపోతే భీమవరం తీసుకుందాం, లేకపోతే మంచిర్యాల ఒక మూలకు తీసుకుందాం, లక్షపేట ఒక మూలకు తీసుకుందాం, వీళ్ళు పోయి ఆ షాప్లో దాడి చేస్తారు. కిరాణా షాప్ చిన్న చిన్న కిరాణా షాపులలో కూడా దాన్ని ఉంటారు, దాన్ని ఉంటుంది బాట్లు, దాన్ని ఏమంటారు, కొలిసి దాన్ని బైట్ సైడ్ బిజినెస్ అవి కూడా చూస్తారట కదా, చూస్తారు. ఇక్కడే చూస్తారు వీళ్ళు. ఇక్కడికి ఎందుకంటే మంచిగా చూడాలి కదా, ప్రైవేట్ షాప్లో పోరు కదా, షాప్లోకి పోరు. ఏదేమైనా మీ పని మీరు సక్రమంగా చేస్తే మేము ఎందుకు అంటాము? మీరు అంటే వాసన మంచి నడుస్తాను చెప్పులు, మరి మంచి నడుస్తా చెప్పండి, మరి 10 షాపులో పోదాం పని, నా మీ రమ్మంటే నేను వస్తా. నేనే చెప్తా, ఇదే ఛానల్లో నేనే చెప్తాను, చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది, వీళ్ళు ఏం తప్పులు చేయరు నేను చెప్తాను. తప్పే ఉంది అట్లా. ఇప్పుడు అవే షాప్లోకి మనం పోయి మాకు బిల్లు ఒరిజినల్ బిల్ ఇవ్వండి, జిఎస్టీ వేస్తా అంటాడు. అది జిఎస్టీతో నచ్చింది కదా, జిఎస్టీ ఎందుకు వేసుడు? అదే కదా, అంటే అలా కూడా తెలుసు, అధికారులకు కూడా తెలిసే విషయం అది. అట్లా మళ్ళీ ఇంకోటి మనం కొన్న దానికి ఏమంటుందో ఇదైతే 100 రూపాయలు అండి, 3 సంవత్సరాల వారంటీ ఉంటుందని చెప్తాడు. అదే 3 సంవత్సరాల వారంటీ 100 రూపాయలు అని చెప్తాడు. మనం అనుకుంటాం 3 సంవత్సరాల వారంటీ అంటాం. ఆ వాస్తవానికి ఆయనకి 20-30 అవుతుంది. నీది ఒకసారి ఖరాబ్ అయింది అనుకో, మళ్ళీ 40 రూపాయలే కదా, 60 రూపాయలు ఇంకా ఆయన దగ్గరనే ఉంటాయి వాస్తవానికి, అవునా కదా. ఒక బల్బు కొంటాం వాస్తవానికి, గమనించండి మీరు, బల్బు 100 రూపాయలు 120 రూపాయల బల్బు ఉంటుంది. ఇదే కంపెనీ అంటే